సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫార్ములా నేర్చుకున్నాం మనము. డెరివేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T. అదేవిధంగా సెకండ్ ఫార్ములా మెథడ్ ఆఫ్ మిక్చర్స్ T ఈజ్ ఈక్వల్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. నెక్స్ట్ సో ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ అమ్మా ఆల్రెడీ మనం చేసాం, ఇది క్లాస్లో ఎవరైనా లేరేమో ఒకసారి చూడండి. వాట్ వుడ్ బి ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ 50 grams ఆఫ్ వాటర్ at 20 degrees టెంపరేచర్ అండ్ 50 grams ఆఫ్ వాటర్ at 40 degrees టెంపరేచర్. సో ఈ విధంగా సేమ్ వాల్యూస్ అయితే ఇవ్వరమ్మా, వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఫిజిక్స్ ప్రాబ్లంలో ప్రాబ్లం ఇచ్చినప్పుడు 2, 3, 4 times కూడా చదవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం అర్థమవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఫిజిక్స్ ప్రాబ్లం. సో చదివిన తర్వాత మీరు ఇక్కడ ఒక్కొక్కటి అంటే ఫస్ట్ ఈ ఫార్ములా కానీ గుర్తు తెచ్చుకుంటే మీరు T ఈజ్ ఈక్వల్ టు M1 T1 ప్లస్ M2 T2 బై T1 ప్లస్ T2 అనే ఈ ఫార్ములా కానీ గుర్తు తెచ్చుకున్నట్టయితే, సో ఇక్కడ M1 50 grams ఇచ్చాడు, అదేవిధంగా M2 కూడా 50 grams, T1 20, T2 40. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో T ఈజ్ ఈక్వల్ టు 50 into 20 ప్లస్ 50 into 40 బై ఇది చేసాము. సో 30 degrees వస్తుంది. సెకండ్ మోడల్ ఎలా ఇస్తాడంటే ఇది 3 models వస్తాయమ్మా దీంట్లో ప్రాబ్లమ్స్. ఫస్ట్ మోడల్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్లో ఇస్తాడు, సెకండ్ మోడల్ ఇది. సో ఇక్కడ మనము హౌ టు కన్వర్ట్ కెల్విన్ ఇంటూ సెంటిగ్రేడ్, సెంటిగ్రేడ్ ఇంటూ కెల్విన్. సో టు కన్వర్ట్ ఫ్రమ్ కెల్విన్ టు సెంటిగ్రేడ్ K ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ C. టు కన్వర్ట్ సెంటిగ్రేడ్ టు కెల్విన్ C is equal to K minus 273. By remembering these two formulas, so this is the 1 mark problem. So short answer questions lo istaru idi. Convert 20 degrees centigrade into Kelvin antaru. So ikkada centigrade eppudu kuda C K kadamma, K ante peddadi ala gurtu pettukondi. C is small, K is big. So K value big ga ravali. Big ga ravalante plus cheyali. Plus cheyalante 273. So 20 plus 273 is equal to 293 Kelvin. నెక్స్ట్ అదేవిధంగా 310 కెల్విన్ డిగ్రీ లేక్ చేంజ్ చేయమన్నాడు. 310 degrees కెల్విన్ లేక్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, 310 minus 273, సో 37 degrees centigrade. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, కన్వర్ట్ 100 degrees centigrade ఇంటూ కెల్విన్ స్కేల్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి, 100 degrees centigrade ని కెల్విన్కి అడిగాడు కాబట్టి ప్లస్ 273. సో ఆన్సర్ 373 వస్తుంది. సో ఇక్కడ చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. స్పెసిఫిక్ హీట్స్ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చున్నారు. సో ఇక్కడ లెడ్ స్పెసిఫిక్ హీట్ 0.031, బ్రాస్ 0.092, ఐరన్ 0.115, అల్యూమినియం 0.21, కిరోసిన్ 0.5, వాటర్ 1. ఓకే, సో క్వశ్చన్ ఇలా అడుగుతాడమ్మా, ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ whose temperatures rises fastly and whose temperatures rises slowly. సో ఈ విధంగా క్వశ్చన్ అనేది అడుగుతాడు. దేని టెంపరేచర్ త్వరగా రైజ్ అవుతుంది, దేని టెంపరేచరు త్వరగా స్లో అవుతుంది, వై అని. సో ఇక్కడ మనకి ఏం తెలుసు, ఆల్రెడీ ముందు నేర్చుకున్నాం. ఇఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ హై, ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ లో. స్పెసిఫిక్ హీట్ కానీ ఎక్కువగా ఉంటే ఓకే, రైజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అన్నిట్లో కూడా వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ. సో అందువల్ల వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి ఇది టెంపరేచరు స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, స్లోగా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇంకా మనం ఇచ్చినటువంటి ఈ ఒక్క పాయింట్ తెలిస్తే అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉండేది దేనికి, సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ తక్కువ దేనికి ఉందో చెప్పండి అమ్మా ఒకసారి. స్పెసిఫిక్ వెరీ గుడ్, లెడ్ కు స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువ ఉంది, 0.031. ఓకే, చెప్పు బాబు, నీ టవరే కరెక్ట్ గా లేదు, మైక్ ఆన్ చేయొద్దు అన్న, నీ టవరే కరెక్ట్ గా లేదు. సో లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువ ఉంది కాబట్టి
ఇది చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది, ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. ద టెంపరేచర్ ఆఫ్ lead increases fastly because its specific heat is low. ఓకే, సో టెంపరేచరు అండ్ హూస్ టెంపరేచర్ రైజెస్ స్లోలీ, స్లోగా టెంపరేచర్ తగ్గేది ఏదన్నాడు. స్లోగా ఏది తగ్గుతుంది? వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి దీని టెంపరేచర్ స్లోగా తగ్గుతుంది. ఓకే ఓకే, మా అర్థమైంది కదా ఇది. సో ఫస్ట్ పాయింట్, ఇఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ హై, the rate of rise in temperature is low for same quantity of heat supplied. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్లో whose temperature rises fastly. సో దీనికి ఆన్సర్, the temperature of lead increases fastly because its specific heat is low. Next, whose temperature rises slowly? The temperature of water increases slowly because its specific heat is high. ఓకే, సో ఇలా మీరు ఎగ్జామ్లో కూడా సింగిల్ వర్డ్ రాస్తే చాలమ్మా. 1 మార్క్ క్వశ్చన్ అంటే 1 వర్డ్ చాలు, 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 2 to 4 వర్డ్స్ ఆన్సర్ చేస్తే చాలు. ఓకే, కావాల్సినటువంటి పాయింట్ అక్కడ నీట్గా కనబడితే చాలమ్మా. ఫిజిక్స్లో మనకి ఫుల్ మార్క్స్ వేస్తారు మన కీలో. నెక్స్ట్ వన్, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో మన టెక్స్ట్ బుక్లో 6th ప్రాబ్లంగా ఉంది ఇది. How much energy is transferred when 1 gram of boiling water condensed to water at 100 degrees? Next, how much energy is transferred when 1 gram of boiling water at 100 degrees cool water 0? How much energy is released or absorbed when 1 gram of water 0 degrees freeze it to 0 degrees? So totally fourth one, how much energy is released absorbed when 1 gram of steam at 100 degrees centigrade turns into ice at 0? సో ఇవి 4 క్వశ్చన్స్ అమ్మా, 4 మార్క్స్ క్వశ్చన్ యాక్చువల్గా ఇది. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. హౌ మచ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ వెన్ 1 gram of బాయిలింగ్ వాటర్ అట్ 100 degrees centigrade condenses to water at 100 degrees? సో వాటర్ వేపర్ 100 degrees centigrade వద్ద ఉంది. సో అదే 100 degrees వాటర్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు 100 degrees centigrade ఉన్నటువంటి వేపరు వాటర్ అంటే స్టేట్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాము. సో ఈ సందర్భంలో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు MS, అంటే టెంపరేచర్లో చేంజ్ లేదు. యాక్చువల్గా ఫార్ములా ఏంది? Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా టీ. Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా టీ. దిస్ ఈజ్ ద ఫార్ములా, Q ఈజ్ ఈక్వల్ టు MS delta T. But there is no change in the temperature. సో కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు MSA అనుకుంటున్నాం అంతే. ఆ ఎస్ బదులు ఇక్కడ ప్లేస్లో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో 1 gram కదా చెప్పాడు ఇక్కడ. సో M ఈజ్ 1 gram. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే 540. సో 1 into 540. సో వెరీ ఈజీ. సో Q ఈజ్ ఈక్వల్ టు 540 calories. ఓకే, సో దీన్ని Q1 అనుకుందాం. Q1 ఈజ్ ఈక్వల్ టు 540 calories. ఓకే, మా అర్థమైంది కదా. 100 degrees centigrade లో ఉన్న వేపరు 100 degrees కావాలి అంటే ఇక్కడ టెంపరేచర్ చేంజ్ కాలేదు, స్టేట్ చేంజ్ అయింది. సో ఆ సందర్భంలో మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ వెన్ 1 gram of boiling water at 100 degrees centigrade cools to water at 0 degrees centigrade? 100 degrees centigrade లో ఉన్నటువంటి వాటరు 0 degrees లో ఉన్నటువంటి ఐస్గా కావాలంటే ఎంత ఎనర్జీ కావాలి? సో చూడండి, వాటర్ ఎట్ 100, ఐస్ యాక్చువల్గా వాటర్ ఎట్ 0 degreesకి వచ్చేయాలి. అంటే ఇక్కడ స్టేట్ చేంజ్ అవటం లేదు, వాటర్ టు వాటర్ అనుకుందాం. సో M వచ్చి 1 gram, టెంపరేచరు 0 degrees, ఇక్కడ వచ్చి 100 degrees. సో ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా టీ. డెల్టా టీ అండ్ మీన్స్ temperature differences, T2 minus T1. So here M is equal to 1, specific heat of water is also 1, 100 minus 0. So 1 into 1 into 100 is equal to 100 calories. This is Q2. Okay. Next, third problem చూద్దాం. How much energy is released when 1 gram of water at 0 degrees centigrade? 1 gram of water at 0 degrees
సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నటువంటి వాటరు ఫ్రీజ్ ఐస్గా 0 డిగ్రీస్లో ఉన్నటువంటి ఐస్గా ఫ్రీజ్ అవ్వాలంటే మనకు ఎంత ఎనర్జీ కావాలి? సో ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత? 80 క్యాలరీ పర్ గ్రామ్. మాస్ ఆఫ్ ఐస్ 1 గ్రామ్. ఓకే, సో హీట్ ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ ఫార్ములా Q3 చేస్తాం దీన్ని. Q3 ఈజ్ ఈక్వల్ టు ml. సో ఇక్కడ మనకు టెంపరేచర్ చేంజ్ లేదు, 0లోనే ఉంది కాబట్టి ml 1 × 80, సో 80 క్యాలరీస్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ 3 కనుక్కున్న తర్వాత సో దీంట్లో మనము ఫైనల్గా 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నటువంటి 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఉన్నటువంటి వాటర్ వేపరు 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నటువంటి మనకు ఐస్గా కన్వర్ట్ అవ్వడానికి ఎంత హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది? సో చూడండి ఇక్కడ 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో స్టీమ్ ఉంది. సో ఈ స్టీమ్ ఫస్ట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్కి రావాలి, నెక్స్ట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్కి రావాలి, నెక్స్ట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్కి రావాలి. సో ఇక్కడ మనం Q ఈజ్ ఈక్వల్ టు Q1 అంటే ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ Q1, సెకండ్లో Q2, థర్డ్లో Q3. ఫస్ట్ యారో Q1, సెకండ్ యారో Q2, థర్డ్ యారో Q3. సో టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ Q ఈజ్ ఈక్వల్ టు Q1 + Q2 + Q3. ఈ 3 యాడ్ చేస్తే మనకు 720 క్యాలరీస్ వస్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఒకటే మీకు ఇక్కడ పెద్దది మరియు చాలా ఈజీ ప్రాబ్లం కూడా. నెక్స్ట్ అదేవిధంగా మన టెక్స్ట్ బుక్లో ఇది ఒక ప్రాబ్లం ఉంది, ఇది మీరు చేయండి, నోట్ చేసుకోండి. క్యాల్కులేట్ ద రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ టు చేంజ్ 12 grams ఆఫ్ ఐస్ అట్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటూ వాటర్ వేపర్ అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇంతకుముందు చెప్పినట్టే 4 స్టెప్స్లో ఈ ప్రాబ్లం చేయాలి. సో ఈ ప్రాబ్లం చేసి నాకు నీట్గా మీరు రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. చూడండి ఇక్కడ, అజ్యూమ్ దట్ హీట్ ఈస్ బీయింగ్ సప్లైడ్ కంటిన్యూస్లీ టు ద ఐస్ అట్ -5 డిగ్రీ సెంటిగ్రేడ్. -5 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద హీట్ అనేది కంటిన్యూస్గా అప్లై చేస్తున్నారు. యు నో దట్ ఐస్ మెల్ట్స్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, బాయిల్స్ అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నోట్ ద టెంపరేచర్స్ ఫర్ ఎవ్రీ మినిట్, డ్రా ఏ గ్రాఫ్ అండ్ అబ్జర్వ్ ది గ్రాఫ్, వాట్ అండ్ ఆల్సో రైట్ ద కన్క్లూజన్. సో ఈ విధంగా ఐస్ ఇక్కడ నుంచి నిన్న మీకు చెప్పాను, ఐస్ హీట్ చేస్తా పోతే ఏమవ్వాలి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమైంది చూడండి, -5 నుంచి 0కి ఇంక్రీజ్ అయింది, 0 దగ్గర స్టేబుల్. అంటే ఇక్కడ పూర్తిగా ఒక 2-3 డిగ్రీస్ వరకు అది ఐస్ వాటర్ మాలిక్యూల్స్ యొక్క బాండ్స్ అన్ని బ్రేక్ అయ్యేంత వరకు అది ఐస్గానే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 100 వరకు ఇంక్రీజ్ అవుతుంది, 100 దగ్గర వాటర్ అలానే ఉంటుంది. సో ఇక్కడ 100 డిగ్రీస్లో మొత్తం స్ట్రీమ్ అయ్యేంత వరకు నువ్వు ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీ కూడా స్ట్రీమ్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో అది కన్క్లూజన్ రాస్తే సరిపోతుంది. ఓకే, దీంతో మీకు దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయిపోయాయి. సో ఒకసారి నోట్ చేసుకుని చూసుకోండి, ఈజీ ప్రాబ్లమ్సే.